అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 5 పార్టీలో కష్టపడలేదా? 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం కార్యకర్తలు కేసులు పెట్టిస్తున్నారు. అట్లా కేసీఆర్ తోలేస్తారా? ఎవరు అన్యాయం చెప్తుంది? ఎవరికైనా తెలుసా? మీటింగ్ ఏమన్నా ఇన్ఛార్జ్ లేకుండా మీటింగ్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ చేయకుండా వైసీపీ పార్టీ బలమవుతుంది. వీళ్ళు చేసేదానికోసమే వైసీపీ బలంగా అవుతుంది. వీళ్ళు పెద్దలా చేసేదానికి తెలుస్తుంది. అక్రమ కేసులు పెట్టించుకున్నారు. అక్రమ కేసులు పెట్టినా కూడా మేము ఇప్పుడు ఎవరికైనా అడగాలని అర్థం కాకున్నట్టుంది. బయట చెప్పి వాకింగ్ వేస్తున్నారు. మీటింగ్ అంటే ఏదో వాకింగ్ వేస్తారు. ఇంటికి ఏమి టీడీ అధికారంలో ఉన్న వరకు ప్రతిపక్షంలో ఉంటారు. పోలీస్ వ్యవస్థ కూడా అట్లా సపోర్ట్ చేస్తుంది. జిల్లా ఇన్ఛార్జ్ సెక్రటరీ వర్యులు గారికి మనవి ఏదంటే, ఆయనకి ఏదన్నా బలోపేతం చేయాలా, ఆయన ఇక్కడ ఉండి బలపడాలనుకుంటే, నిజంగా అయితే అతనికి ఏదో పలుకుబడి అంతో ఇంతో ఉండాలనుకుంటే, మాకు న్యాయం చేయాలా అనేవాడైతే మాకు న్యాయం చేకూరుతా అనే మనిషి అయితే, ఆయన ఈ రోజు అధిష్టానంలో అంతో ఇంతో పేరు చెప్పుకోవడం కాదు, ఏదో కలిపిలు మాట చెప్పి అందరినీ మన తాలూకాని కాన్స్టిట్యూన్సీని అంత కష్టపట్టించే విధంగా కాకున్నట్లా, అదే విధంగా ఆయనకి ధైర్యము దమ్ముంటే అధిష్టానం దగ్గర వీరభద్ర గౌడ్ సార్ని అధికారికంగా ఇన్ఛార్జిని తొలగించి కొత్త వాళ్ళని పెట్టమని మేము కూడా ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయన ఇది సబబు కాదు. ఆయన అధిష్టానంలో మా సార్కు వీరభద్ర గౌడ్ సార్కు ఉండే ఆయనకి ఏదైతే ఉందో అది ఉంది, సింపతి పరపతి. సో ఇక్కడ అంత తూతు మంత్రంగా ఇక్కడ అంత గుడి పుట్టినలాగా అందరూ గుమ్మిగూడి పార్టీ కార్యకర్తలు 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. జెండా మోసి నశించిపోయారు. కానీ ఇప్పుడు అంతో ఇంతో ఏదో మొన్న గవర్నమెంట్ వచ్చింది, ఇన్ఛార్జ్ తాజా తక్కువతో ఓట్లతో ఓడిపోయాడు. కానీ ఏదో ఇప్పుడైనా మాకు న్యాయం జరుగుతా అనుకుంటే అప్పుడే 10 నెలలు అయిపోయింది. ఏ కార్యకర్త కూడా ఒక్క పని కూడా ఏం కాలేదు. ఇప్పుడిప్పుడే ఏదో మనకి ఏదో గౌడ్ సార్ని పట్టుకొని అక్కడ ఇక్కడ పడి ఈ గ్రూప్ రాజకీయాలు లేకుండా చేద్దాం అనుకుంటే మళ్ళా కొత్త తతంగం పెట్టితే కార్యకర్తలు ఎక్కడ పోవాలి సార్? చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు చూడండి సార్, మళ్ళీ ఏ కార్యకర్త మీరు అనుకున్నంత అధిష్టానంలో ఉంది, మంగళగిరిలో ఉన్నంత ఇక్కడ లేదు సార్. వాళ్ళు కాన్స్టిట్యూన్సీలోనా ఒక్క కార్యకర్త కూడా ఏ పని ఊర్లో తలారు కూడా మాకు మాట్లాడాడు సార్. మేము అసలుకి అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామన్నా కూడా మాకే తెలిసిపోయింది. ఈ రోజు మాకు ఇంకా మమ్మల్ని బయటికి ఈడ్చేసి పోలీసుల ద్వారా ఆయన చిక్కారెడ్డి గారు, మన ఎంపీ బస్తిపాటి నాగరాజ్ సార్ గారు, ఇంకా అతివరద మారుతులు మన కీర్తినాయుడు మామ గారు కూడా ఆయనకి మాకు మామవుతాడు. కానీ అల్లేండ్ల బాగా కూడా బయటికి పంపించేసి వాకేం చెప్పినాడు సార్. మాకు ఇంత కింద బీసీలకి మాకు ఎక్కడ సార్ బీసీలకి మిమ్మల్ని కాపాడే ఓకే సార్. నువ్వు కూడా పాదయాత్రకు వచ్చినప్పుడు దండి చెప్పినావు సార్ మమ్మకి బీసీలకి పెద్ద పెట్టేస్తారని. ఇప్పుడు బీసీలనే కాదలు పట్టుకొని బయటకు వేసి ఇక్కడ రోడ్లను పడేస్తారు మమ్మల్ని టీడీపీ కార్యకర్తలు సార్. మాకు సంసారము ఇంతకు తప్పితే మేము ఏం చెప్పుకోలేము. ఏదన్నా కావాలనుకుంటే అధికారికంగా ప్రకటించి వీరభద్ర గౌడ్ సార్కి ఇన్ఛార్జ్ లేదు, ఈ రోజు కొత్త వాళ్ళని ప్రకటిస్తాం దమ్ము ధైర్యం ఉంటే అధిష్టానం దగ్గర పేరు చేసి తీసేయండి. మేము కూడా దానికి తల ఉంచి శిరస్సు ఉంచి ఎవరికైతే ఇన్ఛార్జ్ చేస్తారో మేము ఆడపై పనిచేస్తాం. ఇది 30 భాగంగా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ గారికి ఎలాంటి సమాచారం లేకుండా ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. మేము దాని గురించి అడగడానికే వచ్చాం. సార్ మీది ప్రోగ్రామ్ కమిటీలో తిక్కారెడ్డి గారి పేరే లేదు. ఇందులో మేము ఇదే అడిగాం సార్, మీకు ప్రోగ్రామ్ కమిటీలో మీ పేరే లేదు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? ప్రోగ్రామ్ కమిటీలో ఉన్న వాళ్లే చేయాలి, అది కూడా ఏ మండలంలో మండల నాయకులే చేయాలి. కానీ తిక్కారెడ్డి గారు ఈ గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తూ గత 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఎవరి వల్ల అయితే ఓడిపోతున్నామో అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ అనుచరులైన వాళ్ళని ప్రతి మండలంలో వెంటేసుకుని తిరుగుతూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ నియోజకవర్గంలోనే బీసీలు అత్యధికంగా ఉన్నారు. అలాంటి బీసీ అయిన వీరభద్ర గౌడ్ గారికి ఎలాంటి సమాచారం లేకుండా ఈయన ప్రోగ్రాం చేయడం అంటే ఇది అగ్రవర్ణాలు దళితులు బీసీలకి అన్యాయం చేయడం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన వల్లే ఇన్ఛార్జ్ అని చెప్పారు, అది వీరభద్ర గౌడే కొనసాగుతున్నారు. లేదు, అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రెస్ మీట్ ఇచ్చి ఇన్ఛార్జ్ మారుస్తామంటే ఆ రోజు మాట్లాడండి, ఆ రోజు ఎవరు వస్తే వాళ్ళు పనిచేస్తున్నారు. అంతే తప్ప ఈ గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఇలాంటి గ్రూప్ రాజకీయాలు పెట్టి నియోజకవర్గం ఇప్పటికే 30 సంవత్సరాలుగా ఓడిపోతూనే ఉన్నాం. ఈ గ్రూప్ రాజకీయాలు ఇలా చేస్తే ఇంకో 30 సంవత్సరాలు కూడా ఇదే గతి పడుతుందని కూడా నేను తిక్కారెడ్డి గారికి సూటిగా చెప్తున్నా. మీకు అంతగా గ్రూప్ రాజకీయాలు చేయాలి, ఆలూరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాష్ట్ర జిల్లా అధ్యక్షుడిగా కర్నూలులో రాజీనామా చేసి ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసుకోండి, రాండి ఇక్కడ వచ్చి ఎన్నికల్లో పోటీ చేయండి. అంతే తప్ప మీరు గ్రూప్ రాజకీయాలు చేస్తూ ప్రోత్సహిస్తూ ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీయడం ఇది ఎంతవరకు సబబు కాదని నేను సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తిక్కారెడ్డి గారి పైన చర్య తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా.
గతంలో మనం 2019 నుంచి వరకు టీడీపీ జెండా కోసం పనిచేస్తున్నాము. ఈ రాజకీయాల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దయచేసి తిక్కారెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాము. తిక్కారెడ్డి గారికి మేము మళ్ళీ చెప్తున్నాము, ఇన్ఛార్జ్ ఎవరో కన్ఫర్మ్ ఆయన చెప్పుమాను, ఆయన కింద మేము పనిచేసుకొని వెళ్ళిపోతున్నాము. దయచేసి గ్రూపు రాజ్యాలు, ఈ గొడవలు వర్గాలు తయారు చేయకోకుండా ఇట్లా వచ్చి ఆలు నియోజకవర్గం వచ్చి రంగులు పెట్టడం, కళాలు సృష్టించడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి తిక్కారెడ్డి గారిని మళ్ళీ బయటకు వచ్చినా మేము ఆయన్ని నిందిస్తామని చెప్పేసి సమూలంగా తెలియజేస్తూ తీసుకుంటున్నాము. చేసి ప్రతి ఇన్ఛార్జితో ఇట్లా బొమ్మకి ఒకసారి ఎలక్షన్ చేసి ఒకసారి ఓడించడం చేస్తున్నారు. కాబట్టి జిల్లా ఇన్ఛార్జీలు కూడా దీన్ని ఆలోచించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.